హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియో మేము భువనగిరి కోట చూడడానికి వెళ్తున్నాను. సో ఆ వీడియోని వ్లాగ్లా స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా భువనగిరి కోట ఇది చూస్తూ వెళ్ళేది. అయితే నేను అనుకునేది, నాకు నేనే ఓన్గా అనుకునేది, ఇది ఎక్కడానికి లేదు, ఎందుకంటే అంత హైట్లో ఉంది కదా, సో డేంజర్గా ఉంది, సో ఎక్కడానికి ఉండదు కావచ్చు అనుకొని నేను ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు. ఫస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు కొంచెం తెలుసుకున్నా, ఈ కోట ఎక్కొచ్చు అట్లా అని తెలుసుకున్నప్పుడు ఎక్కొచ్చు అని అన్నారు. సో అప్పటి నుండి ఇక వెళ్ళాలి అనుకొని ఫైనల్గా ఈరోజు వెళ్దామని వచ్చినాం. బస్ స్టాండ్ నుండి ఫర్లాంగ్ నడవాలి. ఫైనల్గా అయితే కోట చూడడానికి వచ్చినాం. పైనకి వెళ్ళడానికి 1 అవర్ పడుతుందట. ఇప్పుడు మనం భువనగిరి పోర్టుకి వచ్చినాం. ఇంటి దగ్గర వరంగల్లో 12కి బయలుదేరి తిరిగి వచ్చే వరకు 3 అయింది. మస్తు స్లోగా వచ్చింది బస్సు. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే 4:30కే క్లోజ్ అట. ఒక్కటే హాఫ్ అన్ అవర్ ఉన్నది. హాఫ్ అన్ అవర్లో ఎంత పాసిబుల్ అయ్యేంత అంత షూట్ చేయాలి. అండ్ నేను కూడా ఫస్ట్ టైం కూడా చూడాలి. సో లెట్స్ గో. ఇక్కడ ఈ కొద్ది దూరం ఎక్కగానే ఆయాసం అవుతుంది. అదంతా ఎక్కాలి, టైం కూడా లేదు. మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇది ఎక్కడానికి లేదు కావచ్చు అనుకొని ఇక్కడ ఆగలేదు. టైం తక్కువ ఉన్నది, ఎక్క ఓపిక లేదు. అమ్మా కొద్దిగా ఇంత దూరం ఎక్కిన ఆయాసం అవుతుంది, చెమటలు కారుతుంది. చూపిస్తే ఎంత దూరం ఎక్కినా, ఎంత ఎక్కినా అమ్మ ఇక్కడ నుంచి సిటీ బాగా అనిపిస్తుంది. భువనగిరి కూడా సూపర్. మన వల్ల అయితే లేదు. మంచిగా ఇక్కడికి వచ్చి కింద ఇటు సైడ్ కూర్చొని తిని కొంచెం రెస్ట్ తీసుకున్నాకనే పైనకి ఎక్కాలి. అమ్మ ఎంట్రీలా ఇటు సైడ్ ఒకటి ఉన్నది. డీటెయిల్స్ చదవలేదు, టైం లేదని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చదివి మంచిగా చెప్తా. ఇక్కడ ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ ఉన్న కాడ కొబ్బరికాయలు కూడా కొడతారు, ఎందుకో తెలియదు. చూద్దామంటే ఆయన అన్నాడుగా, మీరు పైనకి ఏమి ఎక్కుతారు, టైం అవుతుంది అంటే హాఫ్ అన్ అవర్లో 15 మినిట్స్ పైనకి ఎక్కి 15 మినిట్స్లో మళ్ళీ కిందికి వస్తాం. ఇంత లాంగ్ వచ్చినాం, వరంగల్ నుండి వచ్చినాం కాబట్టి చూద్దాం అనుకుంటే ఎక్కడికి ఓపిక లేదు. ఫస్ట్ వెళ్తాను. 1 అవర్ పడుతుందట కంప్లీట్గా ఎక్కాలి. కంటిన్యూస్గా నడితే 1 అవర్ ఎక్కుతారు. మీరు వెళ్తారా అన్నాడు. వెనకాల ఇంతసేపు ఎక్కింది. పొద్దున మంచి చల్లగా ఉండే. ఇక్కడ కావాలంటే ఎండాకాలం రావద్దు, ఎందుకంటే ఇంత ఎండకు గుట్ట కదా, దాహం అవుతుంది, డిహైడ్రేట్ కంపల్సరీ అవుతారు. వర్షాకాలం వచ్చినా కూడా నాకు పెద్దలు ఆరిపోతానే. కొంచెం దూరం ఎక్కినా కూడా. అండ్ ఇదే మండే అయినా పబ్లిక్ మంచిగా వచ్చిండు. సండే అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటారు కావచ్చు, గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడైతే ఇంకా ఫుల్ రష్ ఉంటారు కంపల్సరీ ఫర్ షూర్. ఉన్నాయి కదా, ఆ కోతి తీసుకుంటుందేమో అని భయపడ్డా నేను.
చిన్న పిల్లలతో తప్ప కష్టమే ఎక్కలేదు, పెద్దవాళ్ళతో వచ్చిన కష్టం. ఈ బస్ స్టాండ్ ఏరియా బాగా అనిపిస్తుంది, మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇంత పబ్లిక్ ఉన్నారు. బస్ స్టాండ్ ఏరియా అంతే హాఫ్ వచ్చిన హాఫ్ కూడా ఎక్కితేనే ఎక్కడ అనుకుంటేనే హాఫ్ ఎక్కిన. ఇట్లున్నది ఈ ఎక్కే దారి. వింటర్ సీజన్లో రైన్ సీజన్లో దగ్గర రోడ్డు బాగా అనిపిస్తుంది. బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని చిన్నగా అక్కడ కుండలు పెట్టిళ్ళు, అవి ఇట్లా చలి చలి కుండలు లాగా అవి చిన్న చిన్నగా పడతాను ఎక్కువ. అక్కడ నుండి నడుచుకున్నా చిన్న. ఇది ఎక్కడమే కాదు, దిగడం కూడా చాలా కష్టం ఉన్నది. ఇట్లా ఎదుగుతున్నాం కానీ చూడండి, ఇక్కడ దాకా ఎక్కినాక ఇట్లున్నది. ఇవరి దాకా ఎక్కొచ్చిన మెట్లు ఇట్లున్నాయి. అటు సైడ్ కొంచెం పెద్దగా ఉన్నాయి మెట్లు. ఇక్కడ చూస్తే సిటీ వ్యూ ఇట్లున్నది. ఓపిక లేదు, అసలే ఎక్కువ ఓపిక లేదు. పెద్ద పెద్దగా ఉన్నాయి మెట్లు. ఒక మెట్టు ఎక్కాలంటే 2 అడుగులు వేయాల్సి. పైనకి వెళ్ళన్న టైం లేదు, చూడాలి. లెట్స్ గో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దాకా ఎక్కినాం. ఇట్లున్నది. ఇక్కడిని చూస్తే అక్కడ ఎగ్జిబిషన్, బస్ స్టాండ్ వెనకాల ఉన్న ఎగ్జిబిషన్. బస్ స్టాండ్ అయితే మంచి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ నుండి మోత్కూర్ బస్ వచ్చిందట, చెప్తాను అనౌన్స్మెంట్. సిటీ అక్కడ చెరువు బాగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ చిన్నగా మంచిగా కనబడుతుంది. ఇది మంచిగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్గా ఇలాంటి ప్లేసెస్ ఫస్ట్ టైం రావడం. హ్యాపీ. అది బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుండి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇవి చిన్న చిన్న ఈ ఇట్లా ఫినిషింగ్ ఇచ్చింది మాత్రమే కనబడుతుంది, ఇదంతా కనిపించవు కదా బస్ స్టాండ్ నుండి. ఇట్లున్నది. ఓకే, లెట్స్ గో. ఇక్కడ నుండి ఇప్పుడు ఇవి ఎట్లా వేల్చిందని వాళ్ళు చూసుకుంటా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఇక్కడ నుండి వచ్చిలట. అక్కడ చెట్టు, మరి చెట్టు ఇట్లా పెరిచింది చూడండి. ఇటొక చెట్టు, అటొక చెట్టు. అంటే సున్నం లేకుండా, సిమెంట్ లేకుండా ఇట్లా పెట్టిలు అని వాళ్ళు డిస్కషన్ చేస్తాను. మొత్తానికైతే ఇది ఎక్కాలి మనం. బాడీ మన కంట్రోల్ ఉన్న వాళ్ళు అయితేనే ఎక్కాలి, లేకపోతే ఎక్కాలి.
అసలు మొత్తం ఫుల్ చెమటలతో గాలి వర్షపడతలేదు. ఫస్ట్ టైం ఎందుకు వచ్చిన అనిపిస్తుంది నాకైతే. చూడాలనిపిస్తుంది, ఏదైనా ప్లేస్ తెలిసినప్పుడు చూడాలనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎందుకు వచ్చిన అనిపించే ప్లేస్ అయితే ఇది ఒక్కటే, భువనగిరి. మాట కూడా వస్తలేదు. ఎక్కేటప్పుడు చెప్పిండు కార్నర్స్లో పోతాను, ఇట్లా పోవాలి. అబ్బా సిటీ అంతా ఎంత చిన్నగా అనిపిస్తుందో. బస్ స్టాండ్ ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ ఆపోజిట్గా ఉన్నా. ఇట్లా అమ్మో ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేను. అసలు కార్నర్ పోవద్దు అన్నాడు. ఈ కార్నర్ నుంచి వెళ్ళి పైనకి పోవాలి. ఈ బండ కొంచెం చెప్తే అయిపో. ఇక్కడ ఏ కష్టం ఉన్నది, బండలు ఏం చెప్తారు వీళ్ళు. ఇది జారేటట్టే ఉన్నది, ఇది ఇంత డేంజర్గా ఉన్నది. భువనగిరి కోట ఎక్కిన ఇంకున్నది అటు సైడు, కానీ ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తానా. ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా సిటీ మొత్తం కనిపిస్తుంది. సిటీ మొత్తం మీకు కొండ కింద ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ హైవే, ఆడ స్కూల్ ఆర్ కాలేజ్ ఉన్నట్టున్నది, ఎగ్జిబిషన్. అండ్ భువనగిరి బస్ స్టాండ్ పక్కన ఫుడ్ సెంటర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉన్నది. ఆ ప్లేస్ నుండి వచ్చిన, అక్కడ ఒక రస్తాను లేదు గర్ల్, అక్కడ నుండి వచ్చిన నేను. ఇక్కడికి వచ్చిన ఫైనల్గా ఈ కొంచెం ఎక్కితే అయిపోతుంది. ఇంత చూపిస్తా. ఆల్రెడీ 4:30 అయింది. వాళ్ళైతే ఇంకేమంటలేరు. 4:30 వరకు మీరు కిందికి రావాలన్నాడు. నేను 4:30 వరకు పైనకే వెళ్ళలే. ఇంకా ఈ కొండ ఎక్కనికే కష్టపడతాను. జస్ట్ వాక్ చేసుకుంటా రావడానికి. వీళ్ళు ఇంత పైన కొండకు ఈ రాళ్ళన్నీ తీసుకొచ్చి చూడండి, కిలోరంగల్ ఫోర్ట్లో ఆ ఏరియాలో ఉంటాయి కదా, అట్లా కట్టిళ్ళు. ఇటు సైడ్ జస్ట్ కాపుల వాళ్ళు ఉండని కోసం మేము అట్లా కట్టిళ్ళు. పిల్ల ఫీజు పైన చెమటలు చూస్తే అర్థమవుతుంది ఎంత. భువనగిరి బస్ స్టాండ్ నుండి చూస్తే కనిపించేది ఇవి, ఇట్లా కనిపిస్తాయి కదా, ఇవి చూపిస్తే ఇట్లా ఇంత పైన ఇవి కట్టిళ్ళు. వచ్చింది ఇక చాలు, ఎక్కినా చాలా చూసినా ఇక సరిపోయిందిలే అనుకున్నా. కానీ ఇక్కడ అర్థమైంది అస్సలు ఇక్కడికి వచ్చి ఇంత 45 మినిట్స్ అవుతుంది నేను స్టార్ట్ అయ్యి కొండ ఎక్కడం. 45 మినిట్స్ తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ అస్సలు ఉన్నది. ఇంకా ఇది ఎక్కితే ఇంకా బాగుంటుందట. చూడాలి, ఎక్కలేను, టైం లేదు. ఇది చూడండి, చూపిస్తా. గాలి అయితే మంచిగా వస్తుంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చిండు, చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చిండు. ఆ పైనకి వెళ్తే బాగుండు. వెళ్ళడానికి కూడా వే ఉన్నది కానీ టైం లేదు మాకు. బాగున్నది. నేనే అనుకున్నా చాలామంది ఇంకా పైనకి ఎక్కలేదు. ఇక్కడ చూడండి, చాలామంది అనుకుంటాను పైనకి ఎక్కలేదు, టైం లేదు. చార్మినార్ వస్తాను పాప, అంత దూరం లాంగ్ వచ్చిండు. టైమింగ్స్ అనేటివి గూగుల్లో కూడా మెన్షన్ చేస్తే బాగుండు. నేను చూసినప్పుడు సరిగ్గా చూడలేదు. ఎక్కడైనా 6 వరకు ఉంటుంది అనుకున్నా. అంత డిఫరెంట్గా ఉన్నది. అంతే ఇట్లా దగ్గర పోయిన దోపికలేదు. కార్నర్స్కి అస్సలకి వెళ్ళొద్దని మరీ ఎట్టిందా. ఇంకేమన్నా అయితే మా ఆధార్ కార్డ్స్ తీసుకున్నారు. అదే సంగతి, అటుకెళ్ళి వెళ్ళొద్దు. సిటీ మొత్తం ఇట్లా పచ్చగా కనబడుతుంది. ఈ గుట్ట ఇలాంటి బండ మాత్రం నేను ఎక్కడ నాకు అనిపిస్తుంది కదా, సూర్యుని దగ్గరికి వచ్చినామేమో అనిపిస్తుంది. సూర్యుడు చూడండి, ఇలా వీడియోలో క్యాప్చర్ అవుతుందో కాదో కానీ అంత దగ్గర ఉన్నాడు. అంత పైనకి వచ్చినాము అన్నట్టు క్యాప్చర్ అవుతలేదు. ఇక చూడండి, ఇవి పక్కనే, సూర్యుడు పక్కనే ఉన్నాడు అనిపిస్తుంది. కానీ ఇంతవరకు వచ్చినాం కదా, ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ లేదా స్నాక్స్ అట్లా తీసుకొని తర్వాత
చాలాసేపు కనీసం ఒక 45 minutes 1 hour రెస్ట్ లాగా అట్లా తీసుకొని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్న తర్వాత పైనకి వెళ్తే అక్కడికొసేపు రిలాక్స్ అయితే బాగుండు. ఈరోజు మండే అయినా ఎంతమంది వచ్చారు. ఇంకా హాలిడేస్ అప్పుడు బాగానే ఉంటున్నారా, అది సంగతి. సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ బస్ స్టాండ్, తర్వాత బస్ స్టాండ్ ముందు గుట్ట వెనకాల ఇట్లా అన్నీ ఉన్నాయి. అసలు నేనైతే ఇన్ని ప్లేస్లకు వెళ్ళి ఎంత ఎక్సైటెడ్ అన్నైనా వీడికి వచ్చినాకో షాక్ అవుతాను అసలు. అమ్మా, ఐ మస్ట్ వాంట్ సీ అగైన్. అండ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాయి నెక్స్ట్ టైం అయితే. ఇట్లా కాదు, నేను నెక్స్ట్ టూర్స్ హైదరాబాద్ అట్లా వెళ్తే బాగుండు అనుకున్నా కానీ లేదు, ఇక్కడికి రావాలి, మళ్ళీ ఒకసారి రావాలి. చూడండి ఎంత బాగా కనబడుతుందో, ఒక బిల్డింగ్స్ ఎంత చిన్నగా అనిపిస్తాయి. అటు బస్ స్టాండ్ సైడ్ అవన్నీ చూపించినాయి కదా, అంటే ఎక్స్ప్రెస్లో అయినా ఆర్డినరీ బస్సెస్, అంటే బస్ స్టాండ్కి వెళ్ళాల్సి వచ్చే బస్సెస్ అయినా భువనగిరికి అండ్ జనగం ఆ ఏరియాకి వచ్చేది ఎంతసేపు చూపించినాం, 3 to 4 times అట్లా చూపించినాయి కదా. ఇప్పుడు బైపాస్ రింగ్ రోడ్ మీకు వెళ్ళి వచ్చినాయంటే హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈజీగా ఒక 2 hours వెళ్తారు కదా వరంగల్ వచ్చేవాళ్ళు. బైపాస్ రోడ్ చూడండి, నా వెనకాల కనిపిస్తుంది, లేదు అదే చూపిస్తా. బైపాస్ రోడ్డు, ఆ వెహికల్స్ అన్నీ చిన్నగా కనబడుతున్నాయి. బైపాస్ రోడ్డు ఇటు సైడ్ చూపిస్తా చూడండి, కార్లు అవన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే ఈజీగా మన బస్ స్టాప్స్ టచ్ కాకుండా వెళ్ళిపోయే రోడ్డు బైపాస్ రోడ్డు కనిపిస్తుంది. బిల్డింగ్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఈ కొండ పక్కన అటు సైడ్ కోసేపు చాలామంది కూర్చున్నారు. మేము కింద నుంచి లెక్కుతాను చూసినాం. ఇప్పుడు అక్కడ చాలామంది అక్కడ వస్తాను. అటు పైనకి వెళ్ళలేము, ఇప్పుడు కిందికి వెళ్ళలేము, టైం అయిపోయింది. దేవుడా,
పైన కొండ పైన ఇది ఒకటి ఇట్లా ఈ ప్లేస్ ఉన్నది, లోపల కూర్చుంటట్టు. అండ్ ఇది ఒకటి ఉన్నది. అండ్ తర్వాత ఇంకా అది అక్కడ ఒకటి ఉన్నది. దీని వెనకాల ఒక ఆంజనేయుని విగ్రహం లాగా ఉన్నది. తర్వాత మేము ఎక్కలే చూడండి, అది ఆ పైన ఇంకొక కొండ ఉన్నది. నెక్స్ట్ టైం మస్ట్ అండ్ వస్తా, ఖచ్చితంగా వచ్చి వీడియో తీస్తా. పైనకి వెళ్ళలేదు, అక్కడికి ఇప్పుడు చూపించిన కదా ఆ ప్లేస్కి వెళ్ళలేదు. కిందికి వస్తాను, చూడాలి. ఎక్కడం కొంచెం పక్క సైడ్లన్నీ చూసుకుంటా ఎక్కిన కాబట్టి టైం పట్టింది. ఇప్పుడు దిగడం కాబట్టి ఫాస్ట్ దిగాలి, టైం కూడా లేదు. ఫాస్ట్ దిగుతా. సేపు నేను అక్కడ నుండి తీసిన, ఇప్పుడు బస్ స్టాండ్ నుండి వ్యూ తీస్తాను. ఇట్లున్నా చూడండి, చెట్లు అయితే ఉట్టే గడ్డిలాగా కనబడుతుంది. అవి అక్కడ నా అంత హైట్ ఉండే, అవి చిన్నగా కనిపిస్తుంది, మూరడు కనబడుతున్నాయి. ఇట్లున్నది. ఇప్పుడు నేను హన్మకొండ బస్ వచ్చే స్టాప్లో ఉన్న భువనగిరిలో పల్లె వెలుగు బస్సులు వస్తున్నాయి.